విద్యార్థులకు బిగ్ గుడ్ న్యూస్. ఏపీలో ఒక్కసారిగా 175 కొత్త ఎంబీబీఎస్ సీట్లు. ఇక ప్రభుత్వ మెడికల్ సీట్ ఈజీ అవుతుందా? ఒక్క మార్క్, ఒక్క ర్యాంక్, ఒక్క సీట్, ఇవే వేల మంది నీట్ విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది డాక్టర్ కావాలనే కలతో పరీక్ష రాస్తారు. కానీ ప్రభుత్వ మెడికల్ సీట్లు తక్కువగా ఉండటంతో మంచి ర్యాంకు వచ్చినా కూడా చాలా మంది విద్యార్థులు నిరాశతో ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. మరికొందరు లక్షల రూపాయలు ఫీజులు చెల్లించి ప్రైవేటు కాలేజీల్లో చేరాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఒక తాజా నిర్ణయం వేలాది మంది విద్యార్థుల జీవితాన్నే మార్చే అవకాశం ఉందని విద్యా నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో మరో 175 కొత్త ఎంబీబీఎస్ సీట్లకు నేషనల్ మెడికల్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు గత 2 ఏళ్లలో మొత్తం 1055 కొత్త ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. మరి ఈ కొత్త సీట్లు ఎక్కడ వచ్చాయి? ఎవరికి ఎక్కువ ప్రయోజనం? కట్ ఆఫ్ ర్యాంకులు తగ్గుతాయా? ప్రభుత్వ సీటు పొందే అవకాశం నిజంగానే పెరిగిందా? ఈ వీడియో చివరి వరకు చూస్తే ప్రతి సందేహానికి సమాధానం దొరుకుతుంది. ప్రస్తుతం దేశంలో అత్యంత పోటీ ఉన్న కోర్సు ఏదైనా ఉందంటే అది ఎంబీబీఎస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవైపు డాక్టర్ కావాలనే లక్ష్యం, మరోవైపు లక్షల్లో పోటీ, ఇంకోవైపు ప్రభుత్వ కాలేజీల్లో పరిమితి సీట్లు. ఈ 3 కారణాల వల్ల ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రతిభావంతులైన విద్యార్థులు కూడా ప్రభుత్వ మెడికల్ సీటును కోల్పోతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వ సీటు దక్కడం అంటే జీవితాన్ని మార్చే అవకాశం. ఎందుకంటే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో చదవాలంటే లక్షల నుంచి కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో కీలకంగా మారింది. ఇటీవలే జాతీయ వైద్య మండలి అంటే ఎన్ఎంసీ ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 100 అదనపు ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి ఇచ్చింది. కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో 75 సీట్లు పెరగడంతో అక్కడ మొత్తం ఎంబీబీఎస్ సీట్లు 175 నుంచి 250కు చేరుకున్నాయి. అలాగే నెల్లూరులోని ఏసీఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో 25 సీట్లు పెరగడంతో మొత్తం సీట్లయితే 200కు చేరాయి. ఇక ఈ నిర్ణయం వెలువడిన కొద్ది రోజులకే మరో భారీ శుభవార్త వచ్చింది. ఇప్పుడు తాజాగా రాష్ట్రంలోని మరో 2 ప్రభుత్వ వైద్య కళాశాలలకు కూడా ఎన్ఎంసీ నుంచి అనుమతి లభించింది. ఇందులో ముఖ్యంగా పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాల ఈ ఏడాదే మొదటిసారిగా 100 ఎంబీబీఎస్ సీట్లతో ప్రారంభం కానుంది. అంటే 2026-27 విద్యా సంవత్సరంలో తొలి బ్యాచ్ విద్యార్థులు అక్కడ అడుగు పెట్టబోతున్నారు. మరోవైపు విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్ కాలేజీకి అదనంగా 75 ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయి. దీంతో ఈ 2 కాలేజీల్లో కలిపి మొత్తం 175 కొత్త సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు చాలా మందికి ఒక సందేహం వస్తుంది. 175 సీట్లు పెరిగితే నిజంగానే అంత పెద్ద తేడా వస్తుందా? సమాధానం అవును. ఎందుకంటే ప్రతి ప్రభుత్వ మెడికల్ సీట్ కోసం వందల మంది పోటీ పడుతున్నారు. అలాంటప్పుడు 175 అదనపు సీట్లు అంటే గతంలో కొద్ది ర్యాంకుల తేడాతో సీటు కోల్పోయిన వందలాది మంది విద్యార్థులకు ఇప్పుడు అవకాశం లభించే అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యంగా కన్వీనర్ కోటాలో ప్రభుత్వ ఫీజుతో చదవాలనుకునే విద్యార్థులకు ఇది చాలా పెద్ద ఊరట. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది. చాలా మంది కేవలం ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు పెరిగాయని మాత్రమే అనుకుంటారు. కానీ వాస్తవానికి గత 2 ఏళ్లలో ప్రభుత్వంతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కూడా ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 505 అదనపు సీట్లు, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మరో 550 అదనపు సీట్లు లభించాయి. అంటే మొత్తం 1055 కొత్త ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్రానికి వచ్చాయి. ఇప్పుడు చాలా మంది విద్యార్థులకు తెలియని ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నాం. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్లు పెరిగినా వాటిలో 50% వరకు గవర్నమెంట్ కోటా అంటే కన్వీనర్ కోటా కింద విద్యార్థులకు కేటాయిస్తారు. అంటే ఈసారి ప్రైవేటు కాలేజీల్లో పెరిగిన 550 సీట్లలో దాదాపు 275 సీట్లు కూడా ప్రభుత్వ కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. దీంతో ప్రభుత్వ ఫీజుతో మెడికల్ చదివే అవకాశాలు కూడా మరింత పెరుగుతాయి. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈసారి నీట్ కట్ ఆఫ్ తగ్గుతుందా? దీనిపై విద్యార్థుల్లో పెద్ద చర్చ జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. కట్ ఆఫ్ ను కేవలం సీట్ల సంఖ్య మాత్రమే నిర్ణయించదు. పరీక్ష కఠినత, విద్యార్థుల సంఖ్య, మెరిట్ జాబితా, కౌన్సిలింగ్లో విద్యార్థుల ఎంపికలు వంటి అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. అయితే సీట్లు పెరగడం వల్ల గత సంవత్సరంతో పోలిస్తే మరికొంతమంది విద్యార్థులకు ప్రభుత్వ లేదా కన్వీనర్ కోటా ద్వారా ఎంబీబీఎస్లో చేరే అవకాశం పెరగడం మాత్రం ఖాయం. ఇక మరో పెద్ద మార్పు ఏమిటంటే ఇప్పటి వరకు ప్రభుత్వ సీటు రాకపోవడంతో చాలా మంది విద్యార్థులు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాలకు వెళ్లి ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో భారీ ఫీజులు చెల్లించి చదవాల్సి వచ్చేది. ఇప్పుడు రాష్ట్ర
రాష్ట్రంలోనే సీట్లు పెరగడంతో అలాంటి అవసరం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. దీంతో కుటుంబాలపై పడే ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభం కావడం అంటే కేవలం విద్యార్థులకు మాత్రమే కాదు, ఆ ప్రాంత ప్రజలకు కూడా ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే ప్రతి మెడికల్ కాలేజీతో పాటు అనుబంధంగా పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి చెందుతుంది. మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇక స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. అంటే ఒక మెడికల్ కాలేజీ ప్రారంభం కావడం అనేది విద్య, వైద్యం, ఉపాధి ఈ 3 రంగాల అభివృద్ధికి దోహదపడుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 7,090కు చేరుకుంది. ఇది ఆంధ్రప్రదేశ్ వైద్య విద్య చరిత్రలో ఒక కీలక మైలురాయిగా చెప్పవచ్చు. అయితే దీనితో పోటీ పూర్తిగా తగ్గిపోతుందని అనుకోవడం సరైంది కాదు. ఇంకా మంచి ర్యాంకు సాధించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి సంవత్సరం నీట్ రాసే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. కాబట్టి సీట్లు పెరిగాయని నిర్లక్ష్యం చేయకుండా మరింత మెరుగైన ర్యాంకు కోసం విద్యార్థులు సిద్ధం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. చివరగా ఒక ముఖ్యమైన విషయం, ఈ కొత్త సీట్లు 2026-27 విద్యా సంవత్సరానికి ఎన్ఎంసీ అనుమతుల ఆధారంగా అందుబాటులోకి వస్తున్నాయి. కౌన్సిలింగ్ సమయంలో అధికారిక సీట్ల మ్యాట్రిక్స్, కేటగిరీ వారీగా సీట్ల పంపిణీ, రిజర్వేషన్ వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలి. అధికారిక ప్రకటనల ఆధారంగానే కాలేజీ ఎంపిక చేసుకోవాలి.